హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. దిస్ ఇస్ జతిన్. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి మన ఛానల్ని ఫాలో చేయి. అండ్ దాంతోపాటుగా ఎనీ స్టూడెంట్ ఇష్యూస్ దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఆల్ అప్లికేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు వీడియో లోపల మెయిన్గా ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా. ఏదైతే తెలంగాణ ఈ పాస్ లోపల మా కాలేజ్ చూపెడతలేదు, మా కోర్స్ చూపెడతలేదు అన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏముంటుంది అని చెప్పి అయితే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల. ఓకేనా. కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మా కాలేజ్ చూపెట్టకపోవడం, మీరు అనుకున్న కోర్స్ చూపెట్టకపోవడం అనేది స్కాలర్షిప్ అప్లై చేస్తుంటే వస్తుంది. ఆర్ఎల్స్ ఇంకొకటి ఏంటి అంటే, కొత్త కోర్సు స్టార్ట్ అయింది అనుకో, ఆర్ఎల్స్ కొత్త కాలేజ్ స్టార్ట్ అయింది అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల స్కాలర్షిప్ లోపల అప్డేట్ చేయరు కాబట్టి మనకు ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తాం. అండ్ తర్వాత సర్వర్ లోపల సెట్టింగ్స్ చేసి, అంటే దీనికి సొల్యూషన్ ఏముంది అంటే, సర్వర్ లోపల సెట్టింగ్స్ చేసి వాళ్ళైతే అప్డేట్ అయితే చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి డేట్ దగ్గర ఉంది, లైక్ అంటే మనకి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఒక డేట్ అనేది ఉంటుంది. ఈ డేట్ వరకే అప్లై చేయాలి ఈ అకాడమిక్ ఇయర్కి అని ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఏదైనా ఒక అకాడమిక్ ఇయర్కి ఈ టైం వరకే అప్లై చేయాలి అనేది ఉంటుంది. ఆ టైం అయిపోతే ఎట్లా మరి మేము స్కాలర్షిప్ లాస్ అయినట్టే అంటే, 1 స్టూడెంట్ 2 స్టూడెంట్స్ కోసం కాదు కదా స్కాలర్షిప్ అనేది. కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి ఒక కాలేజ్ లోపల కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉంటారు. అట్లా చాలా కాలేజెస్, చాలా కోర్సెస్ ఉంటాయి. ఒక 1,000 to 2,000 పీపుల్ అనేవాళ్ళు బెనిఫిట్ అవుతారు స్కాలర్షిప్ వల్ల. వాళ్ళు స్కాలర్షిప్ తోటి లైక్ చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటుగా బీసీ హాస్టల్ లోపల అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూని ఏదైతే మీ కోర్సు మీ కాలేజ్ చూపెడతలేదో అది టీఎస్ ఈ పాస్ వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఇన్ టైం లోపల వాళ్ళు సార్ట్ అవుట్ చేయకపోతే, అంటే లాస్ట్ డేట్ వరకు వీళ్ళు సార్ట్ అవుట్ చేయకపోతే, ఒక 10 to 15 days వీళ్ళ కోసం సపరేట్గా పోర్టల్ అయితే ఓపెన్ చేస్తారు. ఓకేనా. వీళ్ళ కోసం సపరేట్గా పోర్టల్ అయితే ఓపెన్ చేసి 10 to 15 days వాళ్ళకు టైం అయితే ఇస్తారు. ఈ టైం లోపల వాళ్ళు ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. డోంట్ వరీ అబౌట్ దట్. మీ కోర్స్ మీ కాలేజ్ అనేది చూపెడుతుంది. చెక్ చేస్తూ ఉంటుంది డైలీ. అండ్ ఒకవేళ చూపెట్టకపోతే తర్వాత వాళ్ళు మీకోసం సపరేట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లై చేసుకోమని చెప్తారు. మీ కాలేజ్ వాళ్ళు కూడా దానికోసం ఇంటిమేషన్ అయితే ఇస్తారు. మీ కాలేజ్ వాళ్ళని కూడా రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యి ఉండండి. దట్స్ ఇట్. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. కింద వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.